ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కపట ప్రేమ మనకు రాలేదు కాబట్టి ఖచ్చితంగా మనం మాట నెరవేర్చుకోవాలి. బీసీలకు 42% కంటే ఎక్కువ టికెట్లు ఇవ్వాలి, జనరల్ స్థానంలో కూడా ఇవ్వాలి అని చెప్పి మాకు ఆదేశాలు రావడం, దాన్ని క్షేత్రస్థాయి నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు, డీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా సీనియర్ నాయకులు కావచ్చు తూచా తప్పకుండా అమలు చేసినాం కాబట్టే 60% పైన బ్యాక్వర్డ్ క్లాసెస్కు టికెట్లు ఇవ్వడం జరిగింది. మా మహబూబ్ నగర్లో కూడా కార్పొరేషన్గా రూపాంతరం చెందిన తర్వాత బీసీలకు టికెట్లు పెంచడమే కాకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తూ జనరల్ స్థానంలో ఎస్సీలకు ఎస్టీలకు కూడా మేము టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాం. 2 జనరల్ స్థానాలకు ఎస్టీ అభ్యర్థులు నిలబెట్టి, మంచి అభ్యర్థులను, ప్రజలు మెచ్చే అభ్యర్థులను నిలబెట్టి బ్రహ్మాండమైన మెజార్టీతోటి ఆ స్థానాలు గెలిపించుకున్నాం. దాంట్లో మైనారిటీలు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్న స్థానాలు. అలాగే జనరల్ స్థానంలో ఒక ఎస్సీకి కూడా టికెట్ ఇచ్చి దాన్ని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకున్నాం. తూచా తప్పకుండా పార్టీ ఆదేశాలను పాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని సోషల్ జస్టిస్ ఎజెండాగా మేము ఎన్నికలకు పోవడం, ప్రజలు మమ్మల్ని పరిపూర్ణంగా ఆశీర్వదించారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకున్నాయి. దానికి నిదర్శనమే ఈ ఫలితాలు. అంతేకాకుండా మహబూబ్నగర్ కార్పొరేషన్కి సంబంధించి మేము 34 మంది అభ్యర్థులను గెలిపించుకున్న తర్వాత కార్పొరేషన్లో అన్ని పార్టీల వాళ్లకు కార్పొరేషన్ అయిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇద్దాము, ఏకగ్రీవంగా మనము మేయర్ను డిప్యూటీ మేయర్ను ఎన్నుకుందామంటే కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద మనసుతోటి అభివృద్ధి కావాలి, మనకు రాజకీయాలను పక్కన పెడదాం, ఎలక్షన్స్ వరకే రాజకీయాలు, దాని తర్వాత అభివృద్ధి కోసం పాటుపడదామని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఇండిపెండెంట్ కార్పొరేటర్లు అందరూ ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, యునానిమస్గా. డిప్యూటీ మేయర్ అభ్యర్థిని కూడా యునానిమస్గా ఎదుర్కొన్నారు, పాస్ చేసుకున్నారు. అంటే బయట చేసే చిల్లరమల్ల రాజకీయాలకు, హైదరాబాద్లో ప్రెస్ మీట్లలో చెప్పే మాటలకి కింద సామాన్య జనము, రాజకీయ నాయకులు వాటిని దృష్టిలో పెట్టుకోవట్లే. అభివృద్ధి కోసం స్వచ్ఛమైన రాజకీయాలు మనం చేయాలి, అందరూ కలిసిమెలిసి ఎవరి పార్టీ సిద్ధాంతం వాళ్ళు చెప్పుకోవాలి తప్ప దూషణల పర్వానికి మేము సిద్ధంగా లేమన్న గొప్ప మెసేజు, కలిసిమెలిసి అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్న మెసేజు రేవంత్ రెడ్డి గారి స్వంత జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్న ఒకే ఒక కార్పొరేషన్ మహబూబ్ నగర్ నుంచి మా మహబూబ్ నగర్ బిడ్డలు బ్రహ్మాండమైన సందేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిండ్రు. ఒక మంచి పాజిటివ్ నాయకత్వం రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఉంటే రాజకీయం స్వచ్ఛంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనలో ఉన్న బురద రాజకీయాలకు అతీతంగా ప్రజలు నిర్ణయం ఉంటుంది. అలాగే గెలిచిన రాజకీయ నాయకులు కూడా అలాగే స్వచ్ఛంగా ఉంటారన్న దానికి మా పాలమూరు కార్పొరేషన్ ఏకగ్రీవం కావడమే నిదర్శనం. దీన్ని మిగతా కార్పొరేషన్లో ఉన్న మిగతా కార్పొరేటర్లు, నాయకులు అభివృద్ధి ధ్యేయంగా కలిసిమెలిసి పనిచేయాలి అన్న ఒక మెసేజ్ మేము ఇవ్వగలిగినాం రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే మీ ద్వారా కేటీఆర్ గారికి కూడా ఒక సూచన చేయదలుచుకున్నా. మీరు ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా, సోషల్ మీడియాలో ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు వాటిని నమ్మబోరు. మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమోదిస్తున్నారేమో కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేజర్ నాయకుడిగా ప్రజలు మిమ్మల్ని అంగీకరించట్లేదు. ఈ వాస్తవాన్ని మీరు గ్రహించండి. కేసీఆర్కు ఉన్న స్థానం కేటీఆర్కు రాదు,
కేసీఆర్నే ప్రజలు ఇప్పుడు విశ్వాసంలోకి తీసుకోవట్లే. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఫామ్ హౌస్కి పరిమితమైన పార్టీకి మేము ఓట్లు ఎందుకు వేయాలి అని చెప్పి గ్రామాన కూడా పంచాయతీ ఎలక్షన్లలో రుజువు చేసినారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున రుజువు చేసినారు. కేటీఆర్ గారు ప్రతి ఎలక్షన్ ముందు గొప్పలు చెప్పుకున్నారు. జూబ్లీ హిల్స్ అప్పుడు మేము బ్రహ్మాండంగా గెలుస్తున్నామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి రిఫరెండం ఇది గవర్నమెంట్కు అని చెప్పిండు. 25,000 ఓట్ల మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మళ్ళా దానికి కారణాలు వెతుక్కొని రకరకాల కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసి పంచాయతీ ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తున్నాం, మేమే గెలుపు, కాంగ్రెస్ లేనే లేదు అని చెప్పి గొప్పలు చెప్తే దాదాపుగా 65% సీట్లు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. గ్రామాల్లో కాదు పట్టణంలో నువ్వు తడాకా చూపిస్తాం, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి కదా ఇప్పుడు చూడు నా తడాకా అని చెప్పి చెప్పింది. ఏమైంది? అంతకంటే ఘోరంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు. ఇక దాదాపు 80% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పరమైనవి అంటే మున్సిపాలిటీలో అర్బన్ ఓటర్లలో కేటీఆర్ హీరో అని చెప్పి ఇప్పటిదాకా చేస్తున్న ప్రచారం పటాపంచలైపోయింది. మొన్న హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు కేవలం కేటీఆర్ వల్ల గెలిచినాయని చెప్పి ఏదైతే ఆయన ఇమేజ్ను పెంచే ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా మిగతా ప్రసార మాధ్యమాల ద్వారా బీఆర్ఎస్ చేసిందో అవన్నీ నీటి బుడగలాగా పేలిపోయినాయి, గాలి బుడగలాగా పేలిపోయినాయి.